రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇక్కడ వదిలిపెట్టి పంజాబ్ రాష్ట్రంలో 3 లక్షలు ఇస్తానికి వెళ్ళారు. ఇక్కడ వాళ్ళు కానరాట్లేదా? ఆ సొమ్మంతా తెలంగాణ ప్రభుత్వం సొమ్ము కదా అన్నట్టు కూడా కామెంట్లు చేస్తారు. పేపర్లో కూడా ఈ మ్యాటర్ రావడం కూడా జరిగింది. దీని మీద వదిరాజు రవిచంద్ర ఏం మాట్లాడతారు? రైతుల ఆత్మహత్యలు అనేది సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా అధికారులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, కలెక్టర్లు ఉన్నారు. ఈ అధికారం అంతా కూడా లెక్కలు తీసుకొని ఎక్కడెక్కడ నిజంగా కూడా ఆత్మహత్యలు జరిగిన వాళ్ళందరి పట్ల నిజంగా నేను సానుభూతి ప్రకటిస్తున్నాను. సారు కూడా మంచి హృదయంతో ఉన్నారు. మీరు ఒక్కటి గమనించాలా, ఎక్కడో తెలంగాణ దేశంలో ఎక్కడో చనిపోయిన రైతులు అక్కడ నల్ల చట్టాలు తయారు చేస్తే సంవత్సరం పాటు కొట్లాడి పంజాబ్ నుంచి రైతులు ఒక 1 ఇయర్ కొట్లాడితే మోడీ గారి ప్రభుత్వం దిగివచ్చి చట్టాలు వెనక్కి తీసుకున్న చరిత్రలో ఫస్ట్ టైం. వెనక్కి తీసుకున్న వాళ్ళను అభినందించడానికి అక్కడెక్కడో చనిపోయిన రైతులనే గుర్తించి వారికి సాయం చేయడానికి ముందు వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ సొంత ఇంట్లో సొంత రాష్ట్రంలో చనిపోయిన వారికి అన్యాయం చేస్తారని అనుకోవడం ప్రతిపక్షాల అభాండాలు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము స్ట్రేట్ అవే ముందుకు వెళ్తాం. దాని గురించి ఎలాంటి సందేహాలు లేవు.